ప్రార్థనతో మొదలు పెడదాము. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. అందరికీ జై శ్రీకృష్ణ అండి. అందరు రిలాక్స్ అవ్వండి. మనం ఈరోజు కర్మయోగం మొదలు పెడదాం అనుకున్నాం కదా. మొదటి శ్లోకం చూద్దామా. అర్జున ఉవాచ జ్యాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అందరూ ఓ, పలకడం అందరికీ వచ్చని అనుకుంటున్నాను. లేదంటే పర్వాలేదు, నేను ఇది అప్లోడ్ చేస్తాను కనుక మీరు విని కూడా నేర్చుకోవచ్చు. ఇది నేను గీతా పరివార్ గ్రామర్, పాణిని గ్రామర్ ప్రకారం నేను ఇక్కడ ఇవ్వలేదు. మామూలుగా మనకు బుక్స్లో ఎలా ఉంటుంది శ్లోకము అలాగే ఇచ్చాను కనుక కొంచెం ప్రొనౌన్సియేషన్ కూడా వేరుగా ఉంటుంది, అది కొంచెం గమనించండి. మొదట అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను. జియాయసి అంటే గొప్పది, ఉత్తమమైనది. చేత్ కర్మణ, కర్మణ అంటే కర్మలు, క్రియలు. ఒకవేళ క్రియల కన్నా తే మత, తే అంటే నీ, మత అంటే అభిప్రాయం, నీ అభిప్రాయం ప్రకారము బుద్ధి అంటే జ్ఞానము, జ్ఞానయోగము. జనార్దన, ఓ జనార్దన, తత్ కిం కర్మణి ఘోరే. కిం అంటే ఎందుకు, తత్ అంటే అలాంటప్పుడు, అలాంటప్పుడు ఎందుకు, కర్మణి ఘోరే, కర్మణి అంటే కర్మలు, భయంకర, ఘోరే అంటే భయంకరమైన, అయితే ఎందుకు భయంకరమైన కర్మలో మా, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్లో ఉండండి. దయచేసి చూసుకోండి, ఎవరు అన్మ్యూట్లో ఉన్నారో వాళ్ళు మ్యూట్ అయిపోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. తత్కిం కర్మణి ఘోరే, అయితే ఎందుకు భయంకరమైన కర్మలో మాం నియోజయసి, నన్ను నియమిస్తున్నావు కేశవ, ఓ కేశవ. అర్జునుడు పలికాడు, ఏమని పలికాడు? ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన కర్మ ఎందుకు చేయమంటున్నావు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది కర్మయోగం అనేది 3వ అధ్యాయం కదా. 2వ అధ్యాయం ఏంటి? సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో భగవానుడు ఏం చెప్పారు? ఆయన ఆత్మజ్ఞానం బోధించాడు అర్జునుడికి. ఆత్మజ్ఞానము అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఈ జ్ఞానం అంతా బోధిస్తాడనమాట. అది చక్కగా పట్టుకున్నాడు అర్జునుడు. అందుకని ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, మరి నువ్వు ఆ, నాకు ఇంతకుముందు ఇలా వివరించావు కదా, ఆత్మజ్ఞానం గొప్పది అని అన్నావు కదా, మరి ఆత్మ, శరీరం అశాశ్వతము, ఆత్మ శాశ్వతము అని చెప్పావు. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఈ కర్మ ఎందుకు చేయమంటున్నావు? ఏం అవసరము? శరీరం నశించేదే అయినప్పుడు మరి ఆత్మ శాశ్వతమైనప్పుడు ఆత్మజ్ఞానం సరిపోతుంది కదా అని అంటున్నాడు. అంటే మధ్యలో సాంఖ్యయోగంలో కూడా భగవానుడు ఏం చేస్తారంటే ఆత్మజ్ఞానం చెప్తూనే అర్జునుడికి నీ కర్తవ్యం ఏంటి, క్షత్రియుడు నువ్వు కనుక యుద్ధం చేయాలి, యుద్ధం చేయమని చెప్తూ ఉంటారనమాట. ఆయన అర్జునుడికి ఇది ఒక రకమైన కన్ఫ్యూజన్, అయోమయంలో పడిపోయాడు. ఒక పక్కనేమో ఆత్మజ్ఞానము ప్రబోధిస్తున్నాడు, ఆత్మనే ముఖ్యము, శరీరం అశాశ్వతము, ప్రపంచం అశాశ్వతం ఇవి చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ నువ్వు కర్తవ్యం నువ్వు చెయ్యని అంటున్నాడు అని ఒక రకమైన అలజడి అనేది మొదలైంది ఆయనకి. అంటే ఆత్మజ్ఞానం చెప్తున్నంత వింటూ ఉన్నాడు కానీ ఆయనలో ఒక రకమైన సంఘర్షణ ఏర్పడిందనమాట. దేని మధ్య సంఘర్షణ? జ్ఞానానికి కర్తవ్యానికి మధ్య సంఘర్షణ. జ్ఞానమేమో శాంతినిస్తుంది, విముక్తినిస్తుంది. మనం ఆత్మ సంగతి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనకు విముక్తి అనేది కలుగుతుంది. ఇంకా మనం ఈ ప్రపంచంతో మనకేమీ అవసరం లేదనుకుంటాం. కానీ యుద్ధం మరి చేసి తీరాలని కృష్ణుడు చెప్తున్నాడు కదా.
అందుకని ఆయన గందరగోళానికి గురయ్యి ఆయన కృష్ణుని ఇలా అడిగాడనమాట. ఇది మొదటి శ్లోకము. రెండో శ్లోకం చూద్దాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ వాక్యేన మొదటి చిహ్నం. వాక్యేన అంటే నువ్వు, నీ మాటలు. వ్యామిశ్రేణేవ అంటే అర్థం కలగలిసినట్టుగా నువ్వు చెప్తున్నావు కదా, ఈ మాటలతో, నీ వాక్యాలతో, అంటే ఈ ఉపదేశంతో. బుద్ధిం మోహయసి, బుద్ధిం అంటే నాకున్న జ్ఞానము, మోహయసి అంటే భ్రమలో. స్వాతి గారు, మీరు దాని మీద ఏదో మీ స్క్రీన్ మీద ఏదో చేస్తున్నట్లున్నారు, గీతలు పడుతున్నాయి. ఓకే, కొంచెం చూసుకోండి. బుద్ధిం మోహయసి, బుద్ధి నాకున్న జ్ఞానము భ్రమకు లోనవుతోంది. భ్రమకు అంటే భ్రమ అనేది ఎప్పుడు కలుగుతుంది? మనకు గందరగోళం కలిగినప్పుడు మనకు భ్రమ పడతాం. ఇదా అదా ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకు భ్రమ వస్తుంది కదా. ఇవమే మోహయసి, ఇవమే మోహయసి, ఇవమే అంటే మోహయసి ప్లస్ ఇవ మే. ఇవ అంటే ఇలా, మే అంటే నా యొక్క బుద్ధి గురించి చెప్తున్నాడు కదా. ఇప్పుడు గందరగోళంలో పడుతోంది నా బుద్ధి అని. నా యొక్క బుద్ధి ఇలా, ఇలా అంటే నువ్వు మాట్లాడే మాటలతో మోహయసి భ్రమకు లోనవుతోంది. తదేకం వద నిశ్చిత్య. తదేకం అంటే తత్ ప్లస్ ఏకం, తత్ ఏకం. కాబట్టి, కాబట్టి అంటే నా భ్రమకు లోనవుతోంది కాబట్టి, ఏకం అంటే ఒక్కటే. తదేకం వద, వద అంటే చెప్పు. నిశ్చిత్య అంటే ఖచ్చితంగా, స్పష్టంగా ఒక డెసిషన్కి వచ్చి నువ్వు ఒకటే చెప్పు నాకు. కన్ఫ్యూజన్ వద్దు. ఇది జ్ఞానం యోగం ఒకసారంటో, కర్మయోగం అని ఒకసారంటో, ఇలా కాకుండా నాకు ఏదైనా ఒక విషయం చెప్పు. అది ఎలా ఉండాలి ఆ విషయం? ఏనా, ఏ ఉపాయంతో అయితే, దేని వలన అయితే శ్రేయ, శ్రేయస్సు. శ్రేయస్సు అంటే ఇక్కడ ఏంటి అంటే తనకి ఏదైతే తను ఏది చేయడం వల్ల తనకి శ్రేయస్సు కలుగుతుందో, ఉత్తమమైన జీవితం కలుగుతుందో, లేదంటే మోక్షం కలుగుతుందో. అహం నేను, ఆప్నుయాం పొందగలను. ఏ ఉపాయం చేతనైతే నేను శ్రేయస్సు పొందగలను, అలాంటి ఉపాయం ఒక్కటే చెప్పు. నువ్వు ఇది ఇలా చెయ్యి అని ఒకటే మాట చెప్పు. 2, 3 చెప్పకు నాకు. నేను గందరగోళంలో పడుతున్నాను. భావం ఏంటి? నీవు కలగలిసిన విధంగా మాట్లాడుతున్నావు, దానివల్ల నా బుద్ధి మోహంలో పడిపోతున్నది. కాబట్టి దయచేసి స్పష్టంగా ఒకదానిని మాత్రమే నిర్ణయించి చెప్పు. దేని వలన నేను శ్రేయస్సును పొందగలుగుతాను? క్లియర్గా చెప్పయ్యా, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు అని పాపం అడుక్కుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ముఖ్యమైనవి, మామూలుగా మనం శ్లోకం చెప్పుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాము, ఆ శ్లోకంలో కీవర్డ్స్ ఏంటో చూస్తాం ముందు. అంటే ముఖ్యమైన పదాలు ఏం పట్టుకోవాలి అని. ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక శ్లోకం చెప్పుకున్నప్పుడు మనము దాంట్లో ఏ లైఫ్ స్కిల్ పట్టుకొని దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఈ పద్ధతి మనం ఫాలో అవుతున్నాం కదా ఎప్పటి నుంచో. సో ఈ శ్లోకంలో ఏంటి, అర్జునుల వారు ఏం చెప్తున్నారు? ఒక విషయం గురించి చెప్తున్నారు. కన్ఫ్యూజన్, అయోమయము, భ్రమ, అలజడి అనే విషయం గురించి చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు కన్ఫ్యూజన్ అంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాము, మనకేదైనా ఒకటి అర్థం కాలేదనుకోండి, అంటే ఏదో ఒకటి చదువులోనే కాదు, జీవితంలో అయినా కొన్ని కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి, గందరగోళంలో పడేస్తూ ఉంటాయి అవి మనల్ని కదా. అవి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంటే ఒక ఇన్నర్ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎప్పుడు దాన్ని మనం ఒక ప్రతికూలమైన దానిగానే చూస్తూ ఉంటాం. ఈ కన్ఫ్యూజన్ వచ్చి పడింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, అసలు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇలాంటి గందరగోళం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా నా జీవితంలోనే వచ్చి పడుతూ ఉంటాయి, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. కన్ఫ్యూజన్ అంటే ఇష్టపడం మనం. కానీ అది నిజమేనా? 'కన్ఫ్యూజన్' 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 అంటే ఇష్టపడం మనం. కానీ అది నిజమేనా?
కన్‌ఫ్యూజన్ వస్తే మనం ఎలా చూడొచ్చు దాన్ని? అది వికాసానికి అంటే మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఇది ఒక తొలి అడుగు కావచ్చు కదా! ఎందుకు? ఎలా అవుతుందది? ఎలా అవుతుందంటే సైకాలజీలో ఒక ఆయన పిగెట్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటారంటే కన్‌ఫ్యూజన్ అనేది, ఈ గందరగోళం అనేది మనము అది ఒక తప్పనిసరి దశగా చెప్తాడాయన. ఇది ప్రతి ఒక్కరికి అది దాటవలసిన దశ. మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, పురోగతి చెందాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం అనుకున్నప్పుడు ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఒక దశ తప్పనిసరిగా వస్తుంది అందరికీ. అది తప్పనిసరిగా దాటవలసిన దశ. ఎందుకలా? ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే, దాని గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తాం. దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఏం చేస్తాం భాగంగా తెలుసుకుంటాం. కొత్త విషయాలు తెలుసుకుంటాం. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకొక వికాసం అనేది జరుగుతుంది. పురోగతి అనేది జరుగుతుంది. కదా! కన్‌ఫ్యూజన్ ఏమీ లేదనుకోండి. అసలుకి కన్‌ఫ్యూజనే రాలేదు. డౌటే రాలేదు. అప్పుడు ఏం నేర్చుకుంటాం మనం? ఏం నేర్చుకోము. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాం. అలాగే ఉండిపోతాం. కదా! ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మనం ఎప్పుడైతే ఒక విషయం గురించి మనం తీవ్రంగా ఆలోచిస్తామో, అంటే డీప్‌గా ఆలోచిస్తామో అప్పుడేమవుతుందంటే, మన మెదడులో న్యూరల్ పాత్‌వేస్ అనేవి ఏర్పడతాయి. న్యూరల్ పాత్‌వేస్ అంటే రహదారులు అనుకోండి. ఎప్పుడైనా అంతే. ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నాము అంటే, మన మెదడులో రహదారి ఏర్పడుతోంది అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకో, మొట్టమొదటిసారి మనం సైకిల్ ఎక్కినప్పుడు ఏమవుతుంది? ఇలా ఎక్కుతూనే పడిపోతూ ఉంటాం ఇలా. అసలు బ్యాలెన్స్ అంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే అది మన మన మెదడుకి కొత్త అది. కనుక ఎక్కిన వెంటనే పడిపోతూ ఉంటాం. అదే మొదట 2 రోజులు నెమ్మదిగా ఎవరైనా పట్టుకుంటే తొక్కుతూ ఉంటాం. కొంచెం మనకు బ్యాలెన్స్ అనేది అర్థమవుతుంది. అంటే అక్కడ మన మెదడులో ఒక రహదారి ఏర్పడుతూ ఉందనమాట. ఇంకా చాలా, చాలా ప్లెయిన్‌గా ఉందది. అదే ఒక వారం రోజులు, 10 రోజులు తొక్కాక మీకు బ్యాలెన్స్ వచ్చేసిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ రహదారి అంటే మీరు నేర్చుకున్న ఆ కొత్త స్కిల్ యొక్క రహదారి మీ మెదడులో పాతుకుపోతుంది. పాతుకుపోయింది అనే దానికి ఏంటి మీకు ఆహ్, ప్రూఫ్ ఏంటి? ఆలోచించకుండా తొక్కేస్తూ ఉంటారు. అంటే యువర్ మైండ్ ఈస్ గివింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ ఆటో పైలట్ మోడ్ వెళ్ళిపోతూ ఉంటారు మీరు. అంటే ఆ రహదారి అనేది చక్కగా ఏర్పడిపోయింది. ఒక సైకిల్‌కే కాదు, ఏ స్కిల్ నేర్చుకున్నా ఇంతే. అందుకనే మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము, నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా చేయకండి. నెగెటివ్‌గా థింక్ చేయకండి. ఎందుకంటే ఆళ్ళు పదే, పదే ఒకే నెగెటివ్ థాట్ మనం చేస్తున్నామనుకోండి, పాజిటివ్ లెర్నింగ్‌కి ఎలా అయితే ఒక పాత్ ఏర్పడుతుందో మన మెదడులో, నెగెటివ్ థింకింగ్‌కి కూడా అలాగే ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, మనం ఆటో పైలట్‌లో నెగెటివ్‌గానే బిహేవ్ చేస్తూ ఉంటాం. మనకు తెలియని కూడా తెలీదు, మనం అలా బిహేవ్ చేస్తున్నాము అని. ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకే తెలుస్తుందది. ఎందుకంటే మన మెదడు మనకి అలర్ట్ ఇవ్వదనమాట. నువ్వు ఆలోచించే తీరు తప్పు. నువ్వు ఇలా చేస్తున్న తీరు తప్పు అనేది అలర్ట్ అలర్ట్ అనేది ఇవ్వదు. ఎలా అయితే మనకు తెలియకుండా మన సైకిల్ తొక్కేస్తూ ఉన్నామో, శరీరం తొక్కేస్తూ ఉంటుందో, అలాగే మన మాటలు, మన ప్రవర్తన కూడా ఆటో పైలట్‌లో జరిగిపోతూ ఉంటాయి. మనకు తెలియని కూడా తెలీదు కాన్షియస్ మైండ్‌కి. అందుకే నెగెటివ్ థింకింగ్ అనేది మనం ఎప్పుడు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అంటే అఫ్‌కోర్స్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. వ అంటే ఆ థాట్ వస్తే దాన్ని థాట్‌గానే వదిలేస్తూ వెళ్ళామనుకోండి. అప్పుడు అక్కడ న్యూరల్ పాత్‌వే అనేది ఫార్మ్ కాదు. ఎప్పుడైతే దాన్ని పదే, పదే, పదే చేస్తున్నామో అక్కడ బల్పం పెట్టి గీసినట్టు అక్కడ ఆ పాత్‌వే అనేది ఏర్పడుతుంది. ఇంగ్లీష్‌లో మామూలుగా 2 ఉన్నాయి చూడండి. థింకింగ్, థాట్. థాట్ అంటే ఏంటి? ఆలోచన. థింకింగ్ అంటే ఆ థాట్‌ని పదే, పదే, పదే మనం ఆలోచిస్తున్నామనుకో అది థింకింగ్ అవుతుంది. అప్పుడు మీకు పాత్‌వే ఏర్పడుతుంది. అదే థాట్ వచ్చిన తర్వాత ఆ థాట్‌ని అలాగే వదిలేసామనుకోండి, యూ ఆర్ నాట్ గోయింగ్ టు ద స్టేజ్ ఆఫ్ థింకింగ్. యూ ఆర్ స్టాపింగ్ అట్ థాట్. ఒక థాట్ వచ్చింది. ఓహ్! ఆవిడ నా నా గురించి ఏదో అనుకుంటోంది. ఒక థాట్ వచ్చింది. నెగెటివ్‌గా అనుకుంటున్నారు మీరు. మీకు తెలీదు ఆవిడ మీ గురించి ఏమనుకుందో. ఓహ్! ఈవిడేదో అనుకుంటోంది. థాట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి వస్తుంది అది నెగెటివ్ థాట్. దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఆ నెగటివిటీ అనేది మనలోకి ఎంటర్ అవ్వదింక. ఎందుకంటే అక్కడ కట్ చేసేసాం మనం. అలా కాకుండా పదే పదే
ఆవిడ ఇలా అనుకోని ఉంటుంది. నాకు తెలుసు ఆవిడ నా గురించి ఇలా అనుకుందని. ఎందుకంటే అంతకుముందు సారి నేను మాట్లాడినప్పుడు ఆవిడతో ఇలా అన్నాను కదా! అందుకని ఆవిడ ఇలా ఆలోచించుంటుంది. ఇంకా అదే విషయం గురించి థింకింగ్ అంటే యు ఆర్ గోయింగ్ ఆన్ హోల్డింగ్ టు దట్ థాట్ అండ్ యు ఆర్ థింకింగ్. అప్పుడు మనకి ప్రాబ్లమ్. నెగెటివ్ థింకింగ్ చేయకూడదు అనేది రీజను. అంటే న్యూరలాజికల్‌గా జరిగే ప్రాసెస్ ఇదనమాట లోపల. ఎందుకంటే న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ దే వైర్ టుగెదర్. ఎప్పుడైతే 2 న్యూరాన్స్ అంటే మన మెదడులో ఆలోచించే ద స్మాలెస్ట్ పార్ట్ ఈజ్ న్యూరాన్. అలా ఎన్నో మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్‌తో ఎలా మాట్లాడుకుంటుంది? ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉంటాయన్నమాట. ఇది దీనికిస్తే ఇది దాని పక్కన దానికి అలా మిలియన్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. మీరు ట్రాక్ ఏర్పడినప్పుడు ఆ ట్రాక్‌లో ఉన్నవన్నీ వైర్ అయిపోతాయన్నమాట. అంటే సైకిల్ తొక్కడం వచ్చు. ఆ స్కిల్‌కి ఒక ట్రాక్ ఉంటుంది కదా! ఆ ట్రాక్‌లో ఉన్న న్యూరాన్స్ అన్నీ ఇలా లింక్ అయిపోయి ఉంటాయి. అందుకే దే ఫైర్ టుగెదర్ అన్నమాట. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ దే వైర్ టుగెదర్. అందుకని నెగెటివ్ థాట్‌కి మనము పదే పదే ఫైర్ చేస్తున్నాం అనుకోండి, అవి వైర్ అయిపోతాయి. సో, అందుకని మనం ఇలా చేయకూడదనమాట. సరే ఇది బానే ఉంది. మరి కన్‌ఫ్యూజను వస్తుంది. ఇట్స్ ఏ వెరీ నార్మల్ థింగ్ అని మనం అనుకున్నప్పుడు, కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? కన్‌ఫ్యూజన్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి రియల్ లైఫ్‌లో? ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు అర్జునుడు చేసిందే చేయాలి మనం గూడా. భగవద్గీతే మనకన్నిటికీ ఇప్పుడది డిక్షనరీ గదా మనకి. అర్జునుడు ఏం చేశాడు? ఆయన కన్‌ఫ్యూజన్ వస్తే? హీ సాట్ హెల్ప్. కృష్ణుడిని హెల్ప్ అడిగాడు. "నువ్వు చెప్పయ్యా నేనేం చెయ్యాలి" అని. అంటే అర్జునుడు కూడా ఏం చేశాడు? ఫస్ట్ గందరగోళం అంటే అంతమంది బంధువుల్ని, తన సొంత మనుషుల్ని చూసి నేను యుద్ధం చేయకూడదు, నేను వీళ్ళని చంపలేను అనే ఒక రకమైన అలజడికి లోనయ్యాడు కదా! లోనైనప్పుడు ఏం చేశాడు? ఆ అలజడి అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మనలో అలజడి అనేది ఎక్కువైపోతుందో అప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేదనుకోండి, ఏం చేస్తాము? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ గందరగోళంలో, కన్‌ఫ్యూజన్‌లో ఏం చేస్తాము? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. లేదా మంచి తీసుకున్న మంచి నిర్ణయాల నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక మంచి డెసిషన్ తీసుకున్నాం. కానీ ఆ గందరగోళంలో ఏం చేసామంటే దాన్ని వదిలేస్తాం. ఇది జరుగుతుంది. లేదా అసలుకి నిర్ణయాలే తీసుకోలేం. దాన్నే డెసిషన్ పారాలిసిస్ అంటారు. అర్జునుడు అదే కదా చేసింది. మొదటి అధ్యాయంలో ఏం చేశాడాయన? ఆయన చెప్పాడు కృష్ణుడికి. అంటే తన బాధను చెప్పుకున్నాడు. అంటే వాట్ హీ ఈస్ గోయింగ్ త్రూ హీ ఓపెన్డ్ అప్ బిఫోర్ కృష్ణ. ఏం చెప్పాడు? గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. గాంధీవం స్రంసతే హస్తాత్ అంటే గాంధీవం నా చేతిలోంచి జారిపోతోంది కృష్ణ. త్వక్చైవ పరిదహ్యతే. త్వక్ అంటే చర్మం. చర్మము మండిపోతోంది నాకు. అంటే ఇవన్నీ ఆ గందరగోళంలో వచ్చిన అంటే ఆ మైండ్ స్టేట్ నుంచి అది బాడీ స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది ఆ అలజడి అనేది. అందుకనే ఆయన చెమట చర్మం మండిపోతోంది. ఇంకేం చెప్పాడు? ఆహ్, భ్రమతీవ మే మనః అంటాడు. అంటే నేను భ్రమకి లోనవుతున్నాను అని చెప్తున్నాడు. మళ్ళా ఏమన్నాడు? సీదంతి మమ గాత్రాణి. సీదంతి మమ గాత్రాణి అంటే నా అవయవాలన్నీ ఆహ్, ఇలా వదులైపోతున్నాయి. ఆహ్, గొంతు ఎండిపోతోంది అని చెప్తాడు. నా గొంతు ఎండిపోతోంది. ఆహ్, ముక్ అదేది సీదంతి మమ గాత్ర అని ముఖంచ పరిశుష్యతి అంటే నా గొంతు ఎండిపోతోంది. ఇవన్నీ ఫిజికల్‌గా అవి కనిపిస్తున్నాయి. ఆ సింప్టమ్స్ అన్నీ అన్నమాట. మనకు గూడా అంతే కదా! ఆ గందరగోళం వచ్చి ఏం చేయాలో తెలియకు టెన్షన్ అయిపోయినప్పుడు చెమటలు పట్టేస్తాయి. గుండె దడదడా కొట్టుకుంటుంది. చేతిలో ఏదైనా పట్టుకుంటే నిలబడదు. అంటే మైండ్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనం హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇట్ హస్ మూవ్డ్ ఆన్ టు ద ఫిజికల్ అట్రిబ్యూట్స్. అది చూపిస్తోంది ఫిజికల్‌గా. సో, ఆహ్, ఇలా చెప్తాడు. అంటే ఇలా చెప్పి అర్జునుడు నాకేం చేయాలో నాకు పాలు పోవట్లేదయ్యా! నువ్వు నాకు సహాయం చెయి. నేనేం చేయాలో నువ్వు చెప్పు అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకేదైనా కన్‌ఫ్యూజన్ వచ్చింది అంటే, అది లోలోపల పెట్టుకొని, దాని గురించి ఆలోచిస్తూ, దాన్ని ఇంకా ఇబ్బంది పడి, దానివల్ల ఇంకా మనం ఇగో ఈ డెసిషన్ పారాలిసిస్ అని, ఇలాంటి స్టేజెస్‌కి వెళ్ళకుండా, మనం ఎవరి మనం ఎవరినైతే నమ్ముతామో, అంటే అది కుటుంబ సభ్యుడో, సభ్యురాలో కావచ్చు,
అంటే మన తల్లిదండ్రులు, లేదంటే అత్తమామలు, లేదంటే దగ్గర వాళ్ళు ఎవరైనా, లేదంటే మంచి స్నేహితులు వీళ్ళు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఇదో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఐ నీడ్ సమ్ హెల్ప్. అలా తీసుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి అనేది మనం విశ్లేషించుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము అనేది మనం యాక్సెప్ట్ జేయాలి. మనం అసలు రియలైజ్ గూడా కాము ఒక్కొక్కసారి. మనం గందరగోళంలో ఉన్నాము అనేది రియలైజ్ అవ్వము. ఇదిగో ఇప్పుడు అర్జునుడు చెప్పాడు చూడండి. నాకు నా చర్మం అంతా కాలిపోతోంది. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఒక పానిక్ అటాక్ లాగా వస్తే దానికి భయపడి మందులేసుకుంటూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ జేస్తాం. కానీ ఇది ఎందుకొస్తోంది అనేది మనం విశ్లేషణ అనేది చేసుకోం. కనుక ఫస్ట్ ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చింది మనకి లైఫ్‌లో అంటే, ముందు దాన్ని అనలైజ్ చేసుకొని, దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది ఒక ఛాలెంజ్ వచ్చింది. నేను ఫస్ట్ అది ఛాలెంజ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. దీన్ని నేను విశ్లేషించుకొని దీనికి పరిష్కారం చూసుకోవాలి. గందరగోళం నుంచి ముందు బయటపడాలి. బయటపడాలంటే ఏం చేయాలి? ఎవరి హెల్ప్ నేను తీసుకోవచ్చు? ఏదైనా చదివితే అర్థమవుతుందా? ఏదైనా ఎక్కడైనా రాసుందా దీని గురించి? లేదంటే ఏదైనా మనకి వేరే ఎవరన్నా చెప్పేవాళ్ళున్నారా దీని గురించి? ఇలా తీసుకొని ఒక స్టెప్ అనేది మనం తీసుకోవాలి. అదనమాట. ఈ శ్లోకంలో ఒక లైఫ్ స్కిల్ మనం నేర్చుకోవాల్సిన లైఫ్ స్కిల్ ఏమంటే కన్‌ఫ్యూజన్ అనేది నార్మల్. మనకు రెగ్యులర్‌గా లైఫ్‌లో వస్తూనే ఉంటుంది. దానికి మనం కంగారు పడకూడదు. వచ్చినప్పుడు ఏం చేయాలి? చక్కగా విశ్లేషించుకొని, దాన్ని అర్థం చేసుకొని, ముందు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత వి హావ్ టు సీక్ ఫర్ హెల్ప్. హెల్ప్ కావాలి అనేది హెల్ప్ అడగడంలో మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. అది తప్పు కాదు. అదనమాట. కాకపోతే మనం సహాయం అడిగేవాళ్ళు ఎవరు? ఆహ్, వాళ్ళు మనకి శ్రేయోభిలాషులా కాదా? లేదంటే మన ప్రాబ్లమ్ చెప్పుకుంటే అది పోయి ఇంక అందరికీ చెప్తారా? ఇది తెలుసుకొని చక్కగా నమ్మి, నమ్మకం ఉన్న వాళ్ళకే చెప్పాలనమాట అది. అది ఈరోజు 2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా! హ్మ్. योगेशं सच्चिदानन्दौ वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं जय श्री कृष्ण।